బిడ్డలమైన మనము దేవుని గురించి మనము తెలుసుకోబోతున్నాం. దేవుని గురించి మనము తెలుసుకునే ఈ సమయంలో ఎలాగ తెలుసుకోవాలి అనంటే పరిపూర్ణంగా మనము తెలుసుకోవాలి. కొంత తెలుసుకొని కొంత తెలియక దేవుని మనము ఆరాధించే వారముగా ఉండకూడదు. దేవుని గురించి మనము పరిపూర్ణంగా తెలుసుకోవాలి. పరిపూర్ణంగా తెలుసుకొని పరిశుద్ధమైన దేవుని దగ్గరికి వచ్చి మనము దేవుని ఆరాధించే వారమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఒక చిన్న మాట మనకు అర్థం కావడానికి 20 నిమిషాలు ముద్దు, 40 నిమిషాలు హద్దు, గంట అయితే వద్దు. హల్లెలూయా. కాబట్టి నేను 40 నిమిషాలే వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. మీరు కనుక సిద్ధంగా ఉండాలి. ఉంటారా? మీరు సిద్ధంగా ఏ విషయంలో సిద్ధంగా ఉంటారు? నేను చెప్పే విషయంలో సిద్ధంగా ఉంటే మీరు వినే విషయంలో సిద్ధంగా ఉండాలి. అప్పుడు మన ప్రభు నన్ను చూసినా మిమ్మల్ని చూసినా ప్రభు సంతోషించాలి. నన్ను చూసి సంతోషించాలి, మిమ్మల్ని చూసి సంతోషించాలి. కాబట్టి ఇక్కడ మనము పరిశుద్ధ గ్రంథములో మనము చూద్దాం. ఏబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వాక్యము. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. అక్కడ పైన ఒక వాక్యం చదువుదాం. 10వ వచనం కనుక చదువుదాం. 10వ వచనం. అయితే ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచేయును. పాపము విడచి రండిని ఆజ్ఞయించెను. హల్లెలూయా. చిన్న ప్రార్థన. మహాగరుడమైన మా దేవా, మహోన్నతుడమైన మా తండ్రి, సర్వలోకమును సృష్టించిన సృష్టికర్తమైన మా తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. చదవబడిన లేఖనము నీది ప్రభువా. వివరించగలిగిన జ్ఞానము తెలివిని నాకు మీరు దయచేసి నా నోటికి బూరగా ఉండి మీరే నైనా నన్ను వాడుకొని సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్. ఇక్కడ దేవుడు మనకు 3 విషయాలు చెప్పాడు. ఏ విషయాలు చెప్పాడు? వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల. ఏమి ఆలకించాలి మనము? ఏమి ఆలకించమన్నాడు? ఎవరిని ఆరాధన చేయాలనో, ఎవరిని మనము సేవించాలనో, ఎవరి మాట మనము వినాలనో, ఎవరి దగ్గరికి మనము వెళ్ళాలనో వాటిని మనం ఏం చేయాలంటే గమనించి ఇక్కడ అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగా ఉంచుతాడంట. తమ దినములను క్షేమముగా ఉంచుతాడు. తర్వాత అంటున్నాడు, తమకు సంవత్సరములను వాళ్ళకు ఏమిస్తారంటున్నాడు? వారి సంవత్సరాలను వాళ్ళు వెళ్ళబుచ్చెదరు. రోజులు ఎప్పుడు వస్తాయో మనకు అర్థం కాకుండా వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. సంవత్సరాలు 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 ఎలా వస్తాయో అవి దాటుకొని మనం వెళ్తూ ఉంటాం.
ఎవరిని సేవిస్తే సృష్టికర్త అయిన దేవుని నువ్వు సేవిస్తే, ఆయన్ను సేవించి ఆయన్ను నువ్వు ఆరాధిస్తే నీ రోజులు ఎలా ఉంటాయంట తెలుసా? నీ రోజులు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగా. మనం ఏం కోరుకుంటాము? మనం ఎక్కువ ఏం కోరుకుంటాము? దీవెనలే కోరుకుంటాం, అంతేనా కాదా? ఆశీర్వాదాలే కోరుకుంటాం, దీవెనలు ఆశీర్వాదాలే కోరుకుంటాం. కానీ ప్రభువా నాకు శోధన రావాలా, శోధనలో నేను శోధనలో నిన్ను చూడాలని కోరుకుంటామా? కోరుకోలేము. కోరుకుంటున్నా? ఎవరైనా ఉన్నారంటే కోరుకున్న వాళ్ళు? దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. రాత్రంతా నాకు ఒకటే శోధన, ఒకటే బాధ, నిద్ర లేదు. ఒక పక్క పంటి నొప్పి, ఒక పక్క బాగలేని పరిస్థితి. ఇన్ని రకాలుగా ఉన్నా దేవుని నేను స్మరిస్తా ఉన్నాను. ఇలాంటి శ్రమలో ప్రభువా, ఇలాంటి బాధలో ప్రభువా, నేను నీతో ఉండాలని, నీతో నేను నడుచుకోవాలయ్యా. నువ్వు లేకపోతే నేను ఏం చేయగలను? నేను ఏమి చేయలేను, నిమిత్తమంతునే కదా. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, మన రోజులు క్షేమముగా ఉంచుతారంటున్నాడు. మన రోజులు, ఒక రోజు పొద్దున లేస్తే సాయంత్రం వరకు మనకి ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు మన దగ్గరికి వస్తాయి. వచ్చినప్పటికైనా ప్రభు అంటున్నాడు, నీ దినములను నీకు క్షేమముగా ఉంచుతారంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? తమ సంవత్సరములు వెళ్ళపుచ్చుతారు అంటున్నాడు ప్రభు. సంవత్సరాలు ఎలా పుచ్చాలన్నా, రోజులు మనకు క్షేమముగా ఉండాలన్నా చాలా మంది అంటూ ఉంటారు. లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటారు? లోకంలో ఉన్న వాళ్ళు, ఈ రోజు నేను ఆ పక్క లేశాను, ఈ రోజు ఎవరి మగం చూశాను, ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారా లేదా? చెప్పండి, నోరు తెచ్చి గట్టిగా చెప్పండి. అంటామా అన్నమా? చిన్న బోట్రాయి తగులుకునేది అనుకో, పోతా బోట్రాయి తగిలింది అనుకో, బ్యాక్తో నేను ఈరోజు ఎవరి మగం చూశాను, దాని మగం చూసినట్టుంది, అట్లా మాట్లాడుకుంటా ఉంటాం. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు ఏకొచ్చామున లేచి ప్రభుకు నువ్వు మొరపెట్టి నువ్వు బయలుదేరితే కొట్టుకుండా బోట్రాయి కూడా ఎక్కడికి పోతుంది? అది నీకు కనపరాకుండా పోతుంది, అది. ఎందుకు తెలుసా? ఎందుకు? సింహాల నోరులను దేవుడు మూసేయించాడు. ఎందుకంటే దానియేలు ప్రార్థన చేశాడు, రాజు ఆజ్ఞను విన్నాడు. ఆ రాజు ఆజ్ఞ ఇచ్చాడని తెలుసుకొని ఏం చేశాడు? పోయి యథాప్రకారముగా యెరూషలేము తట్టు కిటికీ తెరిచి, నా దిక్కు చూడండి, పిల్లల తట్టు మీకు అవసరం లేదు, యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దానియేలు ప్రార్థన చేశాడు. రాజు ఆజ్ఞ ఇచ్చాడే, ఈ ఆజ్ఞలో నేను ప్రార్థన చేస్తే నన్ను తీసుకెళ్లి ఏదో జైల్లో వేస్తారో, లేదంటే బోన్లో వేస్తారో, సింహాల గృహంలో వేస్తారో అని ఆలోచన చేయలా. ఎందుకు చేయలేదు? దానియేలు ఎందుకు చేయలేదు అని అంటే, రాజులకే మహారాజు మన ప్రభు. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపడతాం. రాజులకే మహారాజు అయితే ఈ రాజు ఆజ్ఞ నాకేమైతుంది? నేను ఆరాధిస్తున్నది రాజులకే మహారాజు అయిన ఆ రాజును నేను ఆరాధిస్తున్నానని దానియేలు వెళ్ళాడు, తన గృహంలోకి వెళ్ళాడు, యెరూషలేము తట్టు కిటికీ తెరిచాడు, ప్రార్థన ప్రారంభించాడు. శత్రువులు వచ్చి చూశారు, రాజును తీసుకెళ్లి అక్కడ నిలబెట్టారు. చూడు రాజా, నీవు
ఆజ్ఞ ఇస్తే కనుక దానియేలు గారు నీకు ప్రార్థన చేయకుండా, నీకు దగ్గరగా ఉండకుండా వాళ్ళ దేవునికి ప్రార్థన చేస్తున్నారని అనేక మంది దానియేలు మీద కుట్ర కలిగి తీసుకెళ్లి ఏం చేశారు? సింహాల గృహలో వేశారు. సింహాల గృహలో వేసినా దానియేలు భయపడాలా? ఎందుకు భయపడాలా? ఎందుకు భయపడాలా? నేను ఆరాధించిన దేవుడు నా ప్రార్థన వింటాడు, విని నా దగ్గరికి ఆయన వస్తాడు, నా శ్రమ ఉంటే ఆయన తీర్చేస్తాడు, నా శ్రమలలో నేను నా దేవుని నేను చూస్తానని దానియేలు ధైర్యపరచబడి సింహాల బోన్లలో వేసిన భయపడాల. సింహాలు ఏం చేసాయి తెలుసా? దానియేలు చూసి ఏమన్నాయి? అమ్మో ప్రభును ఆరాధించే సేవకుడై ఆయన, ప్రభును ఆరాధించే సేవకునితో మాకెందుకు? ఇప్పుడు ఏదో సైలెంట్ గా మేము ఉంటే తెల్లవారుతుంది మా పనుల కొద్దీ మేము పోతాం నాయనా, నీతో మాకేం పని అన్నట్లు సైలెంట్ గా సింహాలు పడుకున్నాయి. దేవుని బిడ్డలారా గమనించండి, దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే నీ దినములు నువ్వు క్షేమముగా గడుపుకొని వెళ్ళిపోవచ్చు. తిండి లేదని, ఆహారం లేదని, డబ్బులు లేవని నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఎలా ఇస్తాడు దేవుడు అన్నాడు కదా మాట. ఏమన్నాడు ప్రభు? ఏ రోజు కీడు ఆ రోజే. ఏ రోజు నీకు కావాలనో ఆ రోజుకు నేను ఆహారం పెడతానన్నాడు. ఆకాశం పక్షులు చూడు, అవి ఇత్తము కొయ్యవు, వాటికి ఆహారం నేను పెట్టలేదా అన్నాడు ప్రభు. దేవుని బిడ్డలారా గమనించండి, మనము యేసయ్యకు ఆరాధన చేయాలి, యేసయ్యకు ప్రార్థన చేయాలి, యేసయ్యను గురించి బైబిల్ చదవాలి. బైబిల్లో రాయించిన మాటలను మనము శ్రద్ధగా విని వాటిని మనము భద్రము చేసుకుంటే, డబ్బు భద్రం చేసుకున్నాం అనుకో ఖర్చులు వస్తాయి, వెళ్ళిపోతాయి. బంగారును భద్రం చేసుకున్నాం అనుకో దాని కొరకు దొంగలు చేతుకొని పోతారు. యేసయ్య వాక్యాన్ని నీ హృదయంలో భద్రము చేసుకుంటే ఆ వాక్యము నిన్ను పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమ పొందుతాం. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. ద్వితీయోపదేశ కాండము చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వాక్యము చూద్దాం. 12వ వాక్యము చూద్దాం. దేవుని మనము ఆరాధిస్తే దేవుడు మన దినములను మనకు క్షేమముగా ఉంటాయి. తర్వాత సంవత్సరాలు మనము వెళ్ళపుచ్చుకుంటూ వెళ్తాం. చూద్దాం. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వాక్యము చూద్దాం. 12వ వాక్యము చూద్దాం. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాది అంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమ పొందుదాం. హల్లెలూయా. అది ఎక్కడ నీరు తాగుతుందంట? సముద్రానికి చెప్పాడు, మేఘానికి చెప్పాడు, నీకు వర్షము కావాలా? నీకు వర్షం లేకపోతే పంట లేదు, నీకు వర్షం లేకపోతే తాగను నీరు లేదు. అలాంటి నీరు లేని పరిస్థితుల్లో, ఆహారము లేని పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు ఆయన. ఆకాశం నుంచి దేవదూతలు తినే భోజనాన్ని కురిపించాడు ప్రభు. మరి జలరాశులను
దేవుడు ఏం చేశాడు? నీరు లేకపోతే బండను చీల్చి నీరునిచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకు. దేవుని బిడ్డలారా గమనించండి, మేఘాలు వెళ్ళి సముద్రంలో మేఘాలు వంగి నీళ్లు తీసుకొని రావాలన్నా యేసయ్య సెలవు లేకోకుండా అక్కడ జరగదు. నీ పొలము పంట నీ చేతికి రావాలన్నా ఆయన సెలవు లేకోకుండా రాదు. ఒక గింజను నువ్వు భూమిలో వేస్తావు. భూమిలో వేసి నీళ్లు పోసి మొలుచని నువ్వు అడిగితే ఆ చెట్టు మొలుస్తుందా? ఆ ఇత్తనం మొలుస్తుందా? చూద్దాం, అలాగుగా చేసి చూద్దాం. మొలుస్తుందా? ఒక చెనక్కాయ ఇత్తనం వేద్దాం, మట్టిలో పూడ్చి నీళ్లు పోసి తొందరగా మొలుచంటే మొలుస్తుందా? మొలవదు. నా యేసయ్య సెలవు లేకోకుండా ఏ గట్టి గింజ కూడా మొలవదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆకాశములకు చెప్పి సముద్రంలో ఉన్న జలాన్ని తీసుకొని వచ్చి నా బిడ్డలకు కావాల్సిన వర్షాన్ని నువ్వు కురిపించమని దేవుడు ఆజ్ఞలిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన సెలవు లేకోకుండా ఆయన చిత్తము లేకుండా మన దినములు మనకు క్షేమముగా ఉంటాయంటే ఉండవు. సంవత్సరాలు మనం ఎదురపుచ్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాలంటే దేవునితో నీకు సవాసము కలిగి ఉండాలి. దేవునితో నువ్వు నడుచుకుంటూ ఉండాలి. దేవుని మాటకు నువ్వు లోబడి దేవుని మాట ప్రకారంగా నువ్వు నడుచుకుంటే నీకు ఎన్ని రోజులు నువ్వు భూమి మీద ఉంటావో అన్ని రోజులు, లేదా నువ్వు ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉంటావో అన్ని సంవత్సరాలు సుఖముగా ఉండడానికి నీకు దేవుడు ఆస్కారం ఇచ్చి నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా చూద్దాం, మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథంలోకి రండి, చూద్దాం. యెషయా గ్రంథంలోకి రండి, చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలోకి రండి, చూద్దాం. అక్కడ దేవుడు మన కొరకు ఏం రాయించాడో ఆ మాటను కనుక మనము జాగ్రత్తగా చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వాక్యములో దేవుడు మనకు రాయించిన మాటను మనము జాగ్రత్తగా చూద్దాం. 43:19 చూద్దాం. 43:19 చూద్దాం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిలో నాలో చింపరా. నేను అరణ్యములో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తా ఉందంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ. ఏదది నూతన క్రియ? ఎడారి, అరణ్యము లాంటి శ్రమ నీకు ఉండొచ్చు, ఎడారి లాంటి నీ జీవితం ఉండొచ్చు. నా ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిలో ఇదిగో నేనొక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిలో
నాలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. చూడండి, ఎడారిగా ఉన్న ఆ ఎడారిలో ఏం చేస్తాడంటే దేవుడు మనకు త్రోవను కలగ చేస్తాడు. త్రోవ అంటే దారి, నీకు మార్గమని, ఎడారిలో ఒక మార్గమని. నీ జీవితము ఎడారిలాగా ఉన్నదా? ఉంటే దేవుడు ఒక మార్గాన్ని తెరచి ఒక మార్గం ఉన్న నిన్ను తీసుకెళ్తాడు. ఆయన అంటున్నాడు అరణ్యములో ఏమంటున్నాడు? ఎడారిలో నదులు పార చేస్తానంటున్నాడు. మరి నేను అరణ్యములో త్రోవను కలగ చేస్తున్నాను అంటున్నాడు. ఈ రెండు మనుషులకు అవసరము. అది ఏమి జలము? జీవజలము. అది ఎడారిలో త్రోవ అంటే అది నీకు పరలోక రాజ్యానికి ఒక మార్గం. అది ఆ మార్గం గుండా నువ్వు వెళ్ళాలి. ఎడారిలో నీకు దావలేదు. ఆ దావలేని చోట దేవుడు నీకు దావను కలగ చేస్తున్నాడు గనక నువ్వు ఆ దారిలో నడిచి నువ్వు ఏమి తాగాలి? జీవజలము తాగాలి. జీవజలము తాగితే నువ్వు దేవుడు జీవించినట్లుగా నీవు కనుక నీ జీవితాన్ని ప్రభు దగ్గరికి తీసుకెళ్తావు. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక స్త్రీ యాకోబు బావి దగ్గరికి వెళ్ళి యేసయ్యను అడిగింది. యేసయ్య నీళ్లు అడిగాడు. ఎవరిని? సమరయ స్త్రీని. నీళ్లు అడిగినప్పుడు ఆమెన్నది, అయ్యా మేము సమరయులం కదా, మేము నీకు నీళ్లు ఇవ్వకూడదు, మీరు యూదులు కదా అన్నట్లుగా మాట్లాడితే ప్రభు అన్నాడు ఒక మాట. ప్రభు ఏమన్నాడు? అమ్మా నా గురించి నువ్వు తెలిస్తే నేనిచ్చే నీరు నువ్వు తాగితే నీ అన్నాడు నువ్వు తప్పికొనమన్నాడు. అది ఏమి నీరు? జీవజలము. ఊటలాగా దేవుని దగ్గర ఉంది. ఆ ఊట జీవజలము నువ్వు తాగకపోతే పరలోక రాజ్యానికి వెళ్తావా? వెళ్ళలేదు. అందుకే ప్రభు అన్నాడు, నా శరీరము తిని నా రక్తము తాగిన వారు వాళ్ళతో నేను, నాతో వాళ్ళు ఉంటారు. నువ్వు రక్షణే లేకపోతే, నీకు మారు మనసే లేకపోతే, నీకు పాప క్షమాపణే లేకపోతే ప్రభుకు నీకు మధ్యలో ప్రభు అన్నాడు, నీకు నాకు పాలు లేవు. దేవుని బిడ్డలారా గమనించండి, మనకు త్రోవ లేకపోయినా దేవుడు మనకు త్రోవను కలగచేస్తాడు. తాగని నీళ్లు లేకపోయినా అది అడవి కావచ్చు, ఎడారి కావచ్చు. సంసోను ఫిలిష్తీయులందరినీ హతము చేస్తూ వచ్చాడు. హతము చేసిన తర్వాత నీళ్లు లేవు, నేను తప్పికొన్నాను, నా శత్రువులందరినీ హతము చేశాను, ఇప్పుడు నేను చనిపోతే నీకు అవమానం కదా అని సంసోను ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. సంసోను అడగడం కాదని, ప్రార్థన. నువ్వు కూడా ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు ఏం చేస్తాడు? అక్కడనే ఏం చేశాడు? ఒక గోవిని చీల్చి నీళ్లు ఉబికింప చేశాడు. సంసోను నీళ్లు తాగి తెప్పరిల్లి ఏం చేశాడు? దేవుని స్మరిస్తూ దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మనమంతా గమనించేవారుగానే ఉండాలి, వినేవారంగా ఉండాలి, విని విడిచిపెట్టేవారంగా ఉండకూడదు. విన్నాక పెట్టచ్చా? విని విడిచిపెట్టకూడదు, విని అనుసరించి నడవాలి. ఇప్పుడు భోజనము పెడుతున్నామని చెప్పారనుకో, భోజనం ప్లేటుని చేతికిచ్చారనుకో, చేతికిచ్చిన ప్లేటును చూసి ఇంకా తింటానని ఆశ ఉంటుందా? లేకపోతే అన్నం పెట్టాక చూసి వాళ్ళకే ఇచ్చామని అనుకుంటారా? చెప్పండి.
చెప్పండి, భోజనము మీకు ప్లేట్ చేతికిచ్చి భోజనం పెడితే సంతోషంగా ఈ పూట మేము కడుపు నిండా తింటాములే అని ఆలోచన ఉంటుంది. అందుకే మన దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, ఎడారిలో మీకు ఏమి కలగజేస్తున్నట్టున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. ఆ నూతన క్రియ ఎలాంటిదంటే, అక్కడ ఎక్కడా గాని మొక్కలే లేని చోట దేవుడు మొక్కను మొలిపిస్తా ఉన్నాడు. మొక్కను మొలిపిస్తున్నాడు. ఆ మొక్క మొలిచి పెద్దదై అది మహావృక్షమై దాని కింద మనమందరము క్షేమముగా ఉండాలని మన ప్రభు చెప్తున్నాడు అన్నమాట. యేసయ్య మొక్కగానే వచ్చాడు ఈ లోకానికి, చిన్న మొక్కగానే వచ్చాడు. మరియమ్మ గర్భము ద్వారాగా ఆయన ఈ లోకానికి వచ్చాడు, చిన్న మొక్కగానే వచ్చాడు, మహావృక్షమైపోయాడు. ఎందుకంటే తండ్రి మాటను చెబదాటని కుమారుడై మనము చెబదాటుతున్నాం. మనము కూడా చెబదాటకుండా తండ్రి మాటకు లోబడి నడుచుకుంటే, మరి కుమారుడైన ప్రభు దేవుడు ఒక మాట అన్నాడు, నా కుమారుని మీరు ముద్దు పెట్టుకోండి, ముద్దు పెట్టుకోకపోతే నా కుమారుడు కోపగించుకుంటాడు అని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. దేవుని బిడ్డలారా గమనించండి, మనము దేవునితో నడిస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడంటే నీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బంది నుంచి ప్రభు తొలగిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. చూద్దామా చివరిగా ఒక మాట కనుక మనము చూద్దాం. కీర్తనల గ్రంథంలోకి రండి, చూద్దాం. కీర్తనలు 65వ కీర్తన చూద్దాం. కీర్తన 11వ వచనము చూద్దాం. 65:11. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ జాడల సారము వెదజల్లుచున్నవి. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు? నీ దయా కిరీటము నాకు ధరింపచేశావు. మరి నేను నడిచే జాడలు ఎలాగున్నాయి? వెగచల్లుతూ ఉన్నాయంట. ఏం వెగచల్లుతున్నాయి? నీ జాడలు సారము ఎగచల్లుచున్నాయి. ఆయన సారం కలిగిన ప్రభు మనవలను ఎంతగా ప్రేమించాడు అని అంటే, ఆయన ప్రాణానికంటే ఎక్కువగా ఆయన ప్రేమించాడు. ఆయన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆయన ప్రేమించిన వాడు. మరి అలాంటి ప్రభు మనకేమిస్తానంటున్నాడు? ఆయన దయా కిరీటము నువ్వు పొందుకున్నావంటే నీకు ఎన్నటికి నీకు ఓటమి అనేది ఉండదు. ఓడిపించాలని అపవాది పోరాడినా అపవాది చేత కాదు. అపవాది మనల్ని ఓడించాలని పోరాడుతాడు. వాడు పోరాడిన వాని చేత కాదు. ఏవును ఏం చేశాడు తెలుసా? ఓడించాలా. ఏవుకు దేవునికి దూరము చేయాలని వాడు ఆలోచన కలిగి భూమి మీద నుంచి ఇటు అటు ఊగుతూ పోయినాడంట. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అడిగాడు, అరే అపవాది నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావురా అంటే, నేను భూమి మీద నుంచి వస్తున్నాను, ఇటు అటు సంచరిస్తూ వచ్చాను అన్నాడు. భూమి మీద అంట వాడు ఈ పక్క కొంతమంది నవ్వుతాడంటే ఈ పక్క కొంతమంది నవ్వుతాడు.
అదే కదా. వాడు తగిలే వాళ్ళంతా ఎట్లా ఉంటారు? దేవుని ఆరాధించే వారుగా ఉండరు. వాడు ఎవరిని తగులుతాడో వాళ్ళు దేవునికి దూరం అవుతారు అంతే. ఇంకా ఆరాధనకు క్రమంగా రాలేరు. వాడు తగిలినాడు అనుకో, ఆరాధనకు క్రమంగా రాలేరు. ఇంకా ఒక వారం వచ్చి 4 వారాలు రాలేరు. వాడు తగులుతాడు. వాడు ఏదో ఒక రకంగా తీసుకెళ్ళి వాడు తగిలి ఏం చేస్తాడంటే, ఏం పో ఈ వారం ఎందుకు, రేపు వారం చూద్దాం. తెల్లవారి అనుకుంటారు, చూద్దాంలే రేపు వారం అనుకుంటే, రేపు వారానికల్లా మళ్ళా వాడు ఏం చేస్తాడు? యానోసాడ తగిలింటాడు. వాని తగిలిన వాళ్ళంతా వాడి వీళ్ళను తగిలిన వీళ్ళు వాణి తగిలిన ఏముంటది అక్కడ? మనుషులు అపవాదిని తగిలిన, అపవాది మనుషులను తగిలిన ఏముంటది అక్కడ? ఇప్పుడేదో సామెత ఉంది కదా లోకంలో, సాధులు ఇద్దరు తగులుకున్నారంట. సాధులు తగులుకుంటే ఏం రాలేదు అక్కడ? బూడిది రాలేదంట. అంతే. దేవుని బిడ్డలమైన మనము ఏ విధంగా ఉండాలి అని అంటే, అడవిలో ఉన్న సింహంలాగా మనం ఉండాలి. జూలో కనుక మీకు ఒక మాట చెప్తాను, వినండి. జూలో కనుక ఒక సింహం ఉంటుంది. జూలో ఉన్న సింహము ఏం చేస్తారంటే, దాన్ని బంధించి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఆ జూలో మనం అందరూ వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు చూస్తే ఆ సింహాలు బోన్లలో పెడితే వాడు ఒకసారి అట్లా తీస్తే అది అట్ట రౌండ్ వేసుకొని పోయి దాంట్లో కూర్చుంటుంది. ఆడు పెట్టిన ఆహారం అంతా తిని దానికి ఏం విద్య రాదు, దానికి విద్యం రాదు. అందుకోసం ఏమైందంటే, ఈ జూలో నుంచి ఒక సింహము తప్పించుకొని ఎక్కడికి పోయింది? ఒక గ్రామంలోకి వెళ్ళింది. ఆ గ్రామంలో కుక్కలన్నీ చూసాయి. కుక్కలన్నీ చూసి, అరే ఇడు ఎవడో కొత్తోడు వస్తున్నాడు, వీరికి జూలులు ఇవన్నీ చాలా జంపుగా ఉన్నాయి, రాండ్రా అందులో అని చెప్పేసి ఈ కుక్కలన్నీ ఏం చేశాయంటే, వెంటనే అన్ని ఒకటికొకటి అన్ని గౌగవంటాన్ని అన్ని చుట్టుకుంటాయి కదా, చుట్టుకొని వచ్చేస్తే ఈ తప్పించుకొని వచ్చిన ఈ సింహము ఏమైందంటే, ఈ కుక్కలన్నీ పట్టుకొని కండలు చీల్చేసి చంపేసి, సింహాన్ని చీల్చేసి చంపేసిన తర్వాత ఆ రోజు పేపర్కి వేసేసారు. కుక్కల బారిన పడి సింహము మరణించింది అని. తర్వాత ఏమైందంటే, అడవి నుంచి ఒక సింహము తప్పిపోయి ఆ గ్రామంలోకి వచ్చింది. ఆ గ్రామంలోకి వచ్చినప్పుడు ఈ కుక్కలన్నీ మళ్ళా చూసాయి. వీళ్ళకి అనుభవం ఉంది కదా, సింహాన్ని చీల్చేసిన అనుభవం ఉంది కదా. అందుకోసం ఈ కుక్కలన్నీ ఏం చేశాయంటే, మరి అన్ని రాళ్ళను పిలుచుకొని ఒకసారి నిలబడినాయి. వస్తుంది సింహము, ఆ రోజు చూడండి అట్లాంటిది ఇది, దాని కనుక మనం చీల్చేద్దాము అని ఆలోచన కలిగి ఏం చేశాయంటే, అన్ని వచ్చి చుట్టుకొని సింహం మీదకి రాగానే ఈ సింహం ఏం చేసింది? ఇది అడవిలో తిరిగిన సింహం, ఇది జూలో ఉన్న సింహం. జూలో ఉన్న సింహానికి యుద్ధం చేయడము మానుకున్నది. దానికి లేదు కదా, రోజు యుద్ధం ఉంటే కదా, దానికి అలవాటు అవుతుంది. దానికి యుద్ధము మర్చిపోయింది కనుక కుక్కల బారిన పడి చచ్చిపోయింది. అయితే ఈ అడవిలోంచి వచ్చింది కదా సింహము, బాగా వినండి. అడవిలోంచి వచ్చిన సింహము ఏం చేసింది? వచ్చిన కుక్కను రాండ్రా అని చెప్పి వచ్చినట్టు మెడకాయ పట్టుకొని కొరకడమాడ పాడేయడం అంతే. ఒక అర్ధగంట కదా మళ్ళా ఏమొచ్చింది అక్కడ? సింహం బారిన పడి కుక్కలన్నీ ఆ గ్రామంలో చనిపోయినాయి అని పేపర్కి వచ్చేస్తుంది. ఈ 2 దాంట్లో మీకు ఏమర్థమైంది చెప్పండి? ఇది సింహమే, అది సింహమే.
అది సింహమే, ఇది సింహమే. మరి ఈ సింహానికి, ఈ సింహము కుక్కల చేతిలో చనిపోవడం ఏంది? ఆ సింహము చేతిలో ఈ కుక్కలన్నీ చనిపోవడం ఏంది? ప్రార్థన వీరులమై మనం ఉండాలి. ప్రార్థన వీరులమై నువ్వు ఉంటే, ప్రార్థన ఎప్పుడైతే నీకు ఉంటుందో ఎలాంటి యుద్ధమునైనా నువ్వు సాధించగలవు. ఎలాంటి యుద్ధములో నువ్వు వెళ్ళినా ఆ యుద్ధములో నువ్వు జయము పొందగలవు. ఈ సింహంలాగా ఉన్నావు అనుకో, ఈ సింహంలాగా ఉన్నావంటే అపవాది గారు పట్టేస్తాడు. ఈ సింహంలాగా ఉంటే అపవాది పట్టేసి ఏం చేశాడు? ఈ వారం వదిలే చర్చికి, రేపు వారం చూద్దాం, రేపు వారం చూద్దాం, ఇప్పుడు వద్దులే ప్రార్థన, ఇప్పుడు వద్దు ప్రార్థన, వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు, రేపు చూద్దాం, లేకపోతే రేపు సాయంత్రం చూద్దాం అంటావు. సాయంత్రం వచ్చాకల్లా మళ్ళా ఆ ప్రార్థన ఉండదు. దేవుని బిడ్డలమైన మనము యుద్ధం అనేది మనకు దేవుడు ఒక నేర్పించాడు. ఆ యుద్ధంలో మనము జయము పొందాలి. ఆ యుద్ధంలో నువ్వు ఎప్పుడైతే జయము పొందుతావో, ప్రార్థన అనే యుద్ధంలో నువ్వు జయం ఎప్పుడైతే పొందుతావో, నిన్ను ఏ అపవాది కట్టలేడు. ఏ అపవాది నిన్ను కట్టలేడు. ఏ అపవాది నిన్ను ఏమి చేసుకోలేక వాడు తోక ముడుచుకొని నా వల్ల కాలేదు, ఎంత నేను ఇబ్బంది పెట్టాలని పోరాడినా మోకాలేసిన పాటు ఇంకా లేకుండానే ఉన్నాడు, లేకుండానే ఉంది ఈ అమ్మాయి అని చెప్పి అపవాదిగా ఏం చేశాడు? తోక ముడుచుకొని, అప్పుడు తోక ముడుచుకొని ఎవరి దగ్గరికి వెళ్తాడు? అప్పుడు ప్రభు అడిగాడు కదా, ఎక్కడి నుంచి వచ్చావురా అంటే, నేను భూమి మీద ఇటు అటు సంచరిస్తా వచ్చానని చెప్పాడా లేదా? ఇప్పుడు ఏమని చెప్తాడు? తోక ముడుచుకొని పోయేటప్పటికే ఆడ చెప్తాడు, నేనేం తప్పు రాట్లా, వాడు వదిలిపెట్టలేదయ్యా నిన్ను, ఈమె వదిలిపెట్టలేదు, అలాంటి వాళ్ళను నేను చూశాను, ఇలాంటి వాళ్ళు అంటేనే నాకు భయము అంటాడు. దేవుని బిడ్డలను గమనించండి. ప్రార్థన జీవితం నీకుంటే నీ ఇంట్లో నీకు విజయమే. ప్రార్థన లేకపోతే నీకు అపజయమే. అపజయానికి ఎప్పుడు మనం ఇష్టపడకూడదు. జయము కొరకే మనము ఇష్టపడాలి. అలాంటి జయము ఎవరి దగ్గర మనకు ఉంటుంది అంటే మన యేసయ్య దగ్గర ఉంటుంది. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరచండి. మన యేసయ్య దగ్గర ఉంటుంది ఈ జయము. మన యేసయ్య మనకి యుద్ధము నేర్పించింది. ఆ యుద్ధములో వీరునిగా ఉండాలి. ఆ విధంగా ఎప్పుడైతే మనము కొనసాగుతామో ఏ అపవాదికి మనము చోటించే వారముగా ఉన్నాం. బంధువులు వచ్చారంటేనే పోయి చికెన్ తీసుకురాపో, మా అమ్మ మా ఆయన వచ్చారు, చికెన్ తీసుకురాపో, బిర్యానీ వండుతా అని అంటే ఇంకొకటి అంటాడు, మీ అమ్మ మీ నాయన కాదే, మా అమ్మ మా నాయన వచ్చాడు, మీ అమ్మ మీ నాయన వచ్చి కనుక ఏమంటా ఏం చేసి పెడతారంట, ఏదో ఒకటి పచ్చడి పప్పు చేసి పెడతారు, తినిపోతారు. ఇలాంటి మనసు కలిగిన వాళ్ళు. మనుషులంటే ఎలాంటి వాళ్ళు? మనుషులంటే అపవాదికి చోటించే వాళ్ళు. అందుకోసం వాడు అన్నాడు, ఏమన్నాడు? నేను భూమి మీద నుంచి ఇటు అటు సంచరిస్తా వచ్చాను అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. ఏబుకు ఎన్నో శ్రమలు పెట్టాడు, ఎన్నో బాధలు పెట్టాడు, ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. కుటుంబాన్ని నాశనం చేశాడు, పొలాలను నాశనం చేశాడు, తనకున్న గొర్రెలు ఆస్తి అంతస్తును అంతటిని మట్టి గెలిపాడు ఈ అపవాది. అయినా ఏబు ఏం చేశాడు? తలంత మాటకుడు కల్లా నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే పోతాను, నా దేవుడు ఇచ్చాడు, నా దేవుడు తీసుకున్నాడు, ఆయనకు మహిమ అన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. మనం అలాంటి ప్రార్థన పరులమై మనం ఉండి మనం ముందుకు నడవాలి. అలాంటి జయధ్వజము మనం ఎత్తి ప్రభుకు ప్రార్థన చేస్తే మన ప్రభు ఏం చేస్తాడు? మన రోజులు క్షేమంగా ఉంచుతాడు. మనకు ఈ రోజు తెల్లవారింది అంటే తెల్లవారితో అప్పు కట్టాలనే
ఎట్లప్పా అని ఆలోచన నీకు లేకుండా చేస్తాడు. తెల్లవారితే డాక్టర్ కట్టాలనే, తెల్లవారితే ఎలుగులు సరే వాళ్ళ కట్టాలి ఇళ్ళ కట్టాలి లేకపోతే తకరారు పడతారని ఆలోచనలు నీకు ఉండవు ఆలోచనలు. నీ రోజులు నీకు క్షేమముగా ఉంటాయి. నీ సంవత్సరాలు నువ్వు ఎల్లబుచ్చుకుంటూ వెళ్తావు. ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఎక్కడ నలిగిపోకుండా కుటుంబాన్ని ప్రభుతో నడిపించుకుంటూ ప్రభు మార్గంలో నడిస్తే నీ రోజులు నీ సంవత్సరాలు నీకు ఆనందంగా ప్రభు నడిపించి నీకు ఆయన దయా కిరీటాన్ని నీకు ధరింపచేస్తాడు. దేవుని దయ ఎవరైతే పొందుకుంటారో, ఈరోజు చెప్తున్నాను దేవుని దాసునిగా, దేవుని దయ ఎవరైతే పొందుకుంటారో వాళ్ళకి ఎన్నటికీ ఓటమి అనేదే ఉండదు. ఓటమి ఉండదు. ఎందుకంటే మన ప్రభు ఎక్కడ ఓడిపోయిన వాడు కాదు. ప్రార్థనలోనైనా వాక్యములోనైనా ఎక్కడ ఓడిపోకుండా, తండ్రి మాట చెప్పిన మాట చెబదాటకుండా నడిచి మనకు నేర్పించాడు ఆ పాఠాలు మనము కనుక నేర్చుకొని, మన యేసయ్యతో కలిసి మనము నడుచుకుంటే మన యేసయ్య మనకు ఏమిస్తాడంటున్నాడు? మన రోజులు మనకు క్షేమముగా ఉంటాయి. మన సంవత్సరాలు మనము వెళ్ళబుచ్చుకుంటూ మన ముందుకు వెళ్తామని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా.